చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఎన్‌జీఓలోకి జాబ్ కోసం అయితే వెళ్ళాననమాట. అయితే సార్ ఏమన్నారంటే, ఇంటర్వ్యూ అయిన తర్వాత "నువ్వు ఫస్ట్ ఆడపిల్ల గురించి ఒక పెద్ద వ్యాసం రాసుకురామ్మా" అని చెప్పాడనమాట. ఆడపిల్ల లైఫ్ ఎలా ఉంటది అని చెప్పి. అప్పుడు రాసాను. ఒక 3, 4 డేస్ కష్టపడి బాగా ఆలోచించి, నేను చుట్టుపక్కల చూసినవన్నీ కూడా రాసేసాననమాట. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి అన్నీ చూస్తానే ఉంటాం గదా! అయితే ఏంటంటే, మొత్తము సారు చదివి నేను కూడా ఒక కాపీ తీసుకున్నాను. నేనెలా రాసాను అని చెప్పి. ఆ కాపీ మిస్ అయిందండి. అది ఏం రాసానా, ఏంటి అనేది కూడా మీతో కూడా షేర్ చేస్తాను. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. ఇవాళ మార్నింగే పనంతా అయిపోయిందనమాట. అంటే కాస్త లేట్ అయింది. ఇవాళ శనివారం వ్రతం ఉంది గదా అని చెప్పి, అందుకని కొంచెం లేటే అయింది. దాదాపు 10, 12 అట్లా అయిందనమాట. శనివారం అంటే ఇంకా పూజ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా లేట్ అయిపోతది. 10, 12 అట్లా అయిందనమాట. ఇంకా 10:30కి అలా నేను టిఫిన్ తినేసి ఆ తర్వాత మిగతా పనులైతే చూసుకుంటాను. ఇవాళ తొందరగా చేశాననమాట పూజ అయితే. కొంచెం నైటే క్లీన్ చేసుకోవడం అలా చేశాననమాట. లేకపోతే అన్నీ గూడా ఇంకా శనివారమే చేసుకోవాలని చెప్పేసి క్లీనింగ్ అవన్నీ కూడా శనివారం రోజే పెట్టుకునేదాన్ని. ఇంకా ఎందుకు ఊకే లేట్ అయిపోతుంది. ఇంకా 12 అట్లా అయిపోతుందనమాట పూజ చేసేసరికి. అందుకని చెప్పేసి నిన్ననే అన్నీ కూడా పనులన్నీ కూడా చేసేసుకొని ఇక ఇవాళ పూజ పటాలు ఇవన్నీ మాత్రమే క్లీన్ చేసుకున్నాననమాట. అయితే ఏంటంటే మామూలుగా శనివారం వ్రతం చేసేటప్పుడు మొత్తం దుప్పట్లు ఇవన్నీ కూడా మారుస్తాను కదా! నేను ముందు రోజే మార్చి తర్వాత మార్నింగ్ కొన్ని పనులుంటే అవి కూడా చేసేసుకొని ఆ తర్వాత అయితే పటాలు క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వంట కూడా మార్నింగే చేస్తాను కదా నేను టిఫిను. ఇంకా అది తినేసి ఆ తర్వాత ఇలా ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టాలి అని చెప్పి ఇవాళ వాటి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాననమాట. ఎప్పుడైనా చట్నీలు బయట కొనడం కన్నా ఇంట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకున్నామనుకోండి, సంవత్సరం పాటు హ్యాపీగా తినేసేయొచ్చండి. మనం ఏంటంటే బయట కొనుక్కున్నామనుకోండి, ఎక్కువ నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ తర్వాత ఉప్పు కూడా ఎక్కువేస్తారనమాట. ఉప్పేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటది అని చెప్పేసి ఉప్పు ఎక్కువగా వేస్తా ఉంటారు. అయితే ఏంటంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా అంత ఉప్పు తినేసరికి ఇంకా బీపీ ఎక్కువ అవుతది. మొన్నేమైందంటే సూపర్ మార్కెట్‌లో చల్లమిరపకాయలుంటాయి గదా! అవైతే తీసుకొచ్చాననమాట. తీసుకొస్తే వాటికి మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటది, నాకు ఈ సంవత్సరము ఇంకా పెట్టుకోలేదు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడు మేము ఇంట్లోనే పెట్టుకుంటాం. కాకపోతే ఇంకా అయిపోయాయని చెప్పేసి తెచ్చుకున్నాననమాట. తెచ్చుకొని దానికోసం మళ్ళీ గోంగూర పప్పు వీటి కాంబినేషన్ అయితే బావుంటదని చెప్పేసి పప్పు గూడా ఏసి పెట్టాను. అయితే ఏమైందంటే మా చుట్టలుంటాయి గదా! చుట్టలు అవి 2 కలిపి వేయించేశాను. గంజి చుట్టలు అవి ఉంటాయి గదా! మనం ఇంట్లో పెట్టుకున్నవి. అవి 2 కలిపి వేయించి తినేటప్పుడండి అస్సలు ఎంత ఉప్పుందంటే దాంట్లో మిరపకాయలలో అసలు తీసుకువెళ్ళే వాళ్ళు గూడా ఎలా తీసుకెళ్తారో ఏంటో నాకు తెలీదు గానీ, అసలు నోట్లో పెట్టుకుంటే క్రిస్టల్ తగులుతా ఉందనమాట. వామ్మో! ఏంటి ఇంత ఉప్పుంది అని చెప్పేసి పడేయాలనుకున్నాను ఫస్ట్ అయితే. కాకపోతే అంత కాస్ట్ పెట్టి తెచ్చుకున్నాం గదా! ఏదైనా తిరువాతలోకి అలా యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి అలానే పెట్టేసుకున్నాను. మనం ఇంట్లో అయితే మనకు తగినంత ఉప్పు వేసేసుకొని చేసుకుంటా ఉంటాం కదా! బాగా ఎండబెట్టేసుకొని, మజ్జిగలో అలా వేసుకొని చేసుకుంటాము. అది కూడా మజ్జిగలో కొంచెం మీగడ ఎక్కువేసుకొని చేసుకున్నామనుకోండి కమ్మగా చాలా బావుంటాయండి. పిల్లలైనా కూడా తినేసేలాగుంటాయి. అయితే ఏంటంటే వాళ్ళు అంత మజ్జిగ, అంత పెరుగు ఎక్కువ కాస్ట్ గదా! అందుకని జెప్పేసి వాళ్ళు నిమ్మ ఉప్పు ఇలాంటివుంటాయి గదా! అవి ఎక్కువగా వాడతారనమాట. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయని చెప్పేసి అవి ఎక్కువగా వాడతారు. అసలు పెట్టుకుంటే నోట్లో పెట్టుకుంటే అసలు ఉప్పుప్పు తగులుతుంది. అందుకని జెప్పేసి వేరే దాంట్లోనైనా వేసి వాటిని అయిపోజేస్తే సరిపోతది గదా అని చెప్పి అలా అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఉసిరికాయలైతే మొన్న కొండ నుంచి వచ్చింటే ఇంకా వాటిని పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా నీట్‌గా ప్రిపరేషన్ చేస్తున్నాననమాట. అంటే వాటిని నీట్‌గా కడిగేసి ఒకసారి దేని మీద క్లాత్ మీద వేసేసుకోవాలి. అంటే కాటన్ క్లాత్ ఉంటది కదా! దాని మీద వేస్తే తొందరగా పీల్చుకుంటది కదా వాటరు. దాని మీద వేసేసి నీట్‌గా తుడిచేస్తున్నాను. ఫ్యాన్ అయితే పైన ఫ్యాన్ గాలి కూడా పెట్టేశాను. తర్వాత ఏంటంటే పావు కేజీ అలా చింతపండు నానబెట్టేశాను. ఎల్లిపాయలు కూడా ఎక్కువ పావు కేజీ అలా తీసుకున్నాననమాట. తర్వాత కారము తక్కువగా ఉందని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో ఉన్న కారం గదా! మనం చట్నీ ఫ్రిడ్జ్ నుండి తీసి వెంటనే పెట్టకూడదు.
రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కారం అప్పుడు పెట్టాలి. అందుకని చెప్పేసి ముందే కారం కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎల్లిపాయలు ఏంటంటే అన్నీ కూడా ఒలుచుకోవాలండి. కొన్ని ఒలుచుకున్నా సరిపోతుంది కానీ అన్నీ బాగా ఒలుచుకొని మిక్సీకి కూడా వేసుకుంటాము. ఈ కారము ఫ్రిడ్జ్లో పెట్టినందుకు ఎప్పుడు పట్టించినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం వాడుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం అలానే బయట పెట్టేసామనుకోండి కలర్ చేంజ్ అవుతుంది, అంత బాగోదు కూడా. ఈ చట్నీకి కావాల్సినవన్నీ కూడా మెజర్మెంట్స్తో సహా చెప్తాను. ఇంకా దేవుడికైతే బెల్లం పరమాన్నం ప్రిపేర్ చేశాను కదా, అది కూడా ఇంకా పక్కన పెట్టేశాను. తర్వాత ఇవన్నీ కూడా బాగా రెడీ అయిపోయాయని చెప్పేసి ఒక దగ్గర పెట్టేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఇదైతే నేను ఇంత చట్నీ అయితే ఎప్పుడు పెట్టలేదండి. ఇంకా ఆంటీతో అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. 3/4 లీటర్ ఆయిల్ పోసేసి బాగా వీటిని వేయించుకోవాలి. కొందరు ఆవిరి మీద కూడా పెడతారండి. కాకపోతే ఏంటంటే అవి చితికిపోతాయని చెప్పేసి మేము ఆయిల్లోనే వేయిస్తున్నాము. అయితే ఇక్కడ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో సగం మెంతులు అయితే తీసుకున్నాము, ఒకటైతే ఆవాలు అయితే తీసుకున్నాం అనమాట. ఆవాలు ఎక్కువగా ఉండాలి, మెంతులు అయితే తక్కువగా ఉండాలి. కొంచెం జీలకర్ర తీసుకొని బాగా వేయించుకొని అందులో ఎల్లిపాయలు వేసి పొడి చేసుకోవాలి. దీంతో మనం ఏదైనా మసాలా వేస్తాం కదా, దీంట్లో ఆ మసాలా అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఎల్లిపాయలు ఒక 1/4 కేజీ దాకా తీసుకున్నాను. అన్నీ కూడా ఒలిచేసుకొని మెంతులు ఇవి ఉన్నాయి కదా, వీటిలో ఒక గుప్పెడు అలా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు కూడా 1/4 కేజీ తీసేసుకొని ఒకసారి కడిగేసి చింతపండు మునిగేలాగా నీళ్లు పోసి పెట్టేసుకున్నాను. చింతపండు అంతా నానిన తర్వాత గుజ్జు అయితే బయటికి తీసేసి ఇందులో వేసేసుకొని బాగా కాస్త నూనె, పసుపు వేసేసుకొని బాగా ఉడికేలాగా చేయాలి. ఇంకా మనం ఉసిరికాయలను ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఎన్ని రోజులైనా కూడా చాలా బాగుంటుంది. చట్నీలు ప్రిపేర్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, అది ఎండలో పెట్టేసాను కదా ఇందాక, అది బాగా కొంచెం 1/2 అవర్ అట్లా బాగా ఉప్పు కాస్త చెమ్మగా ఉంటుంది కదా, అలా ఎండితే కొంచెం చట్నీ కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక 1/2 అవర్ పాటు పెట్టేశాను. ఈ గిన్నెతో అయితే 1/2 వరకు ఉప్పు అయితే తీసుకున్నాము, కల్లుప్పు. అన్నీ కూడా ఈ గిన్నె మెజర్మెంట్స్తో అయితే తీసుకున్నాను. అయితే ఏంటంటే ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఈ గిన్నెతో అయితే 4 అయినాయి. తర్వాత కారం అయితే కొంచెం తక్కువ గిన్నె నిండా అయితే పోసామన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా వేగిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇందులో మనము మెంతులు, ఆవాలు అవి పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అయితే వేయాలి. తర్వాత ఉప్పు కూడా బాగా మెత్తగా మిక్సీకి పట్టేసి ఆ తర్వాత ఉప్పును కూడా వేసేసుకోవాలి. కారం నేను కొంచెం తక్కువగా గిన్నె నిండా అయితే తీసుకున్నాను, అది కూడా వేసేసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు ఉంటుంది కదా, చింతపండు గుజ్జు కూడా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ మనము ఇవి వేయించుకున్నాం కదా, అందులోనే తిరువాత వేసేసుకొని ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇందులో అయితే వేసేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా పైన పచ్చివి కొన్ని వేసేసామన్నమాట. చట్నీకి ఎప్పుడైనా కూడా కొలతలతో పెడితేనే చాలా బాగుంటుంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇక్కడ కొంచెం తక్కువ కారం అయితే వేస్తున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకోవాలి. పెళ్ళికి ముందు ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉంటారు కదా, పని పెద్దగా ఉండదు, సమయం చాలానే ఉంటుంది, అందరూ అర్థం చేసుకుంటారు అని. కానీ పెళ్ళయ్యాకే తెలుస్తుంది హౌస్ వైఫ్ అంటే 24 గంటల డ్యూటీ అని, సెలవే లేని ఉద్యోగం అని. పెళ్ళికి ముందు అనుకుంటాం నేనే అన్నీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తాను అని. కానీ అన్నీ చేయగలగడం కంటే అన్నీ తట్టుకోవడమే పెద్ద విషయం అని ఆ తర్వాత అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగితే ఏం చేస్తారు మీరు అని అడిగినప్పుడు హౌస్ వైఫ్ అని చాలా లోగా చెప్తారనమాట. అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పాల్సిన విషయం అండి అది. ఎందుకంటే మనం ఇంటిని చాలా బాగా మేనేజ్ చేస్తామని అందరికీ గర్వంగా చెప్పుకునే విషయమే. అదేం తప్పు వర్డ్ అయితే కాదు. హౌస్ వైఫ్ అంటే వంట మాత్రమే కాదు, భావాలను దాచడం, అవసరాలను తగ్గించుకోవడం, అందరి కోసం తనను తానే మార్చుకోవడం. పెళ్ళికి ముందు అనుకుంటాం ఇది అంత కష్టం ఏముంటుందిలే అని చెప్పి, కానీ పెళ్ళయ్యాకే తెలుస్తుంది ఈ పాత్ర ఎంత బలమైనదో అని. హౌస్ వైఫ్ అనేది చిన్న త్యాగమే కాదు, ఇది ఓ నిశ్శబ్దమైన త్యాగం కూడా. ఇలాంటి భావాలనే కొన్నిటినైతే రాశానన్నమాట. అందులో అయితే చాలా బాగా అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను కూడా ఒక కాపీ అయితే చేయించుకున్నాను అనమాట.
కాకపోతే అది మిస్ అయిందండి. ఈసారి ఎప్పుడైనా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అడిగి మరీ తీసుకోవాలి ఇంకొకటి ఉంటే. ఇన్నేళ్ళు అయిపోయింది కదా! ఏముంటదో అని గూడా అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా మనం చట్నీలు పెట్టేటప్పుడు తడి అనేది తగలకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. కొన్ని ఉంటాయి గదండీ! పీరియడ్స్ అయినప్పుడు తగలకూడదు ఇవన్నీ గూడా ఉంటాయి గదా! వాటన్నిటిని కూడా పాటించాలనమాట. పెద్దలు ఊరికే చెప్పరు గదా! ఏదైనా కూడా. అందుకని చెప్పేసి అలాంటివన్నీ కూడా పాటిస్తే చట్నీ అనేది నిల్వ చాలా రోజులే ఉంటది. ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత తిరువాత గింజలు, తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని కాస్త అంతా చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. గోరువెచ్చన అయిన తర్వాత ఇందులో పోసేసుకోవాలి. ఈ మధ్య ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా ఉందనమాట. అందుకని చెప్పేసి రోజు ఒక ఉసిరికాయ అన్నా తినాలి కదా! చాలా మంచిదని చెప్పేసి ఇలా చట్నీ రూపంలోనైనా రోజు ఒక ముక్కైనా తింటాం కదా అని చెప్పి ఇవాళ అయితే పెట్టుకున్నాను. చాలా ఇష్టం అనమాట. అంటే మామూలుగా ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు. అందుకని ఈ సంవత్సరం అయితే పెట్టుకున్నాము. మాకేంటంటే కొండ దగ్గరే ఉంటదని చాలా సార్లు చెప్పాను కదా మీకు. కొండ నుంచి తీసుకొస్తారనమాట. అవి ఏమి ఎక్కువగా మందులు కొట్టినవి కాదు. ఏదో ప్రకృతి ప్రసాదించినవి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అవైతే తెప్పించుకొని పెట్టుకుంటాను నేనెప్పుడు. కొన్నిటినైతే ఎండబెట్టుకుంటాము. ఎండబెట్టుకొని పొడి చేసేసుకొని డైలీ తాగకపోయినా కూడా వీక్లీ వన్స్ అయినా తాగడం వల్ల చాలా బావుంటది. హెయిర్ ఫాల్ తగ్గుతది. తర్వాత హెయిర్ కూడా తొందరగా తెల్లబడదు. అది చాలా బావుంటదనమాట. ఆమ్లా డైలీ యూజ్ చేసుకున్నామనుకో, తర్వాత ఇందులో అయితే చట్నీలో ఎల్లిపాయలైతే వేసేసుకోవాలి. కొన్నేమో మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలో, తర్వాత కొన్నేమో ఇలా వేసేసుకోవాలి పైన. చింతపండు గుజ్జులో ఆయిల్, తర్వాత పసుపు వేసేసుకున్నామనుకోండి, ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటదో. బాగా పేస్ట్ అంతా గూడా బాగా ఉడికిపోయి ఇలా మైనంలాగా అవుతదనమాట. చాలా బావుంటది. ఇలా ఇది కూడా చల్లారిన తర్వాతనే వేసేసుకొని కలిపేసుకోవాలనమాట. నేను ఆల్రెడీ టమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి అనుకున్నాము. అందుకని చెప్పేసి కొంచెం పేస్ట్ అయితే పక్కకు తీసి పెట్టేసాము. తర్వాత ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కూడా అందులోనే కలిపేసుకొని ఇంకా టమాటో చట్నీకి మళ్ళీ చింతపండు వేసేసుకొని ఉడకబెట్టుకోవచ్చు కదా! ఆల్రెడీ మన ఛానల్‌లో టమాటో చట్నీ అయితే నేను పెట్టేసానండి. అంటే వీడియో పెట్టేసాననమాట. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇలా మన ఇంట్లో చట్నీ కలుపుతున్నామనుకోండి, 1 డే వరకు ఆ స్మెల్ అస్సలు పోదండి. చాలా బావుంటదనమాట ఆ స్మెల్ అయితే. ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నం చేసుకుందామా, దానిపైన నెయ్యి వేసేసుకొని, ఈ చట్నీ వేసుకొని తిందామా అనే ఆలోచన ఉంటదనమాట నాకు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు వేడి వేడి అన్నంలో ఇలాంటి చట్నీస్ పెట్టిన తర్వాత దాంట్లోనే బౌల్‌లోనే కలిపి అందరికి కూడా ఒక్కొక్క ముద్ద అలా పెట్టేది కదా! ఎప్పుడు అలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి. మీకు అలాంటి జ్ఞాపకాలుంటే కింద కామెంట్ చేయండి. ఇలా ఉప్పు, కారం అన్నీ కూడా ముక్కలకు పట్టుకున్న తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత ఆ నూనె కూడా పోసేసేయాలి. నూనెలో కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. కాస్త కరివేపాకు ఎక్కువగానే వేసేసాం మేము. అలా పెరుగన్నం పెట్టుకొని పక్కన ఒక ఉసిరికాయ వేసుకొని తింటా ఉంటే అలా పోతూనే ఉంటది కదా! అంత బావుంటదనమాట. మనం బయట కొనే కన్నా ఇంట్లోనే పెట్టుకొని హ్యాపీగా తినేసేయొచ్చు. మొత్తం బాగా కలిసిపోయింది కదా! ఇంకా అంత ఆయిల్ కూడా వేసేసేయాలి. ఆయిల్ మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్‌తో పాటు కలిపిన తర్వాత నేను అలానే కాకుండా ఇది స్టీల్‌ది కదా! అందుకని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో అయితే మారుస్తున్నాను. ఇది పులుపు కాబట్టి కొంచెం స్టీల్ పాడయ్యే అవకాశం ఉంటదని చెప్పేసి ఎప్పుడైనా చట్నీస్‌కి మాత్రం ప్లాస్టికే యూజ్ చేస్తాను. లేదా జాడీలు ఉంటే జాడీలలో పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా బయటనే పెట్టేసానండి. నేనేం ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టలేదనమాట చట్నీ అయితే. ఆఫ్టర్ 3 డేస్‌కి ఎలా ఉంటది అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. చాలా కలర్‌ఫుల్‌గా, ఎంతో టేస్టీగా చాలా బావుంది కదా! ఇలా చట్నీ ఒక్కసారి పెట్టుకొని చూడండి. చాలా చాలా బావుంటది. నేనెప్పుడూ కూడా అరపడి అలా పెట్టుకునేదాన్ని. ఇంకా ఇవాళ మాత్రం పడిన్నర అలా అయితే పెట్టుకున్నాననమాట. ఇవి కొండ ఉసిరికాయలు కాబట్టి పాకానికొచ్చినాయి. అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా పడిన్నర అయితే పెట్టేసాననమాట.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. 3 రోజుల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇలాంటి టైంలోనే మనం ఏదైనా బాక్స్లోకి అయితే మార్చుకోవాలి. నేనైతే క్లాత్ కప్పేసి తర్వాత పైన మూత అయితే పెట్టేస్తాను. మూత ఫిట్గా అయితే పెట్టనన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.